హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 24. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూప బస్ ఎక్కి కూర్చుంది, కానీ తన ఆలోచనలు ఎటేటో పోతున్నాయి. అసలు ఏం జరుగుతోంది? అర్జున్ సార్ ఎందుకని నా మీద అంత గట్టిగా అరిచారు? ఆంటీ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. కాల్ చేసి మాట్లాడితే వద్దు, ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక మాట్లాడచ్చు అని తనకి తానే సర్ది చెప్పుకుంటూ కూర్చుంది. కాలేజ్ ముందు బస్సు ఆగగానే తన ఫ్రెండ్స్తో కలిసి లోపలికి నడుస్తోంది. నీకోసం వర్ధన్ గట్టిగా ట్రై చేస్తున్నాడు చూడు, నీ వెనకాలే బాడీగార్డ్ అవతారం ఎత్తాడు నవ్వుతూ అంది రూప ఫ్రెండ్. వాట్ అంటూ వెనక్కి తిరిగి అప్పుడు చూసింది రూప. హాయ్, గుడ్ మార్నింగ్ నవ్వుతూ పలకరించాడు వర్ధన్. గుడ్ మార్నింగ్ అంటూ ఇంకేమీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి, వాడు నన్ను ఫాలో చేస్తున్నాడా? అవును, నువ్వు ఇప్పుడే చూసావా ఏంటి? 2-3 రోజుల నుంచి నీ చుట్టూ తిరుగుతున్నాడు. అవునా, నాతో ఏం పని? ఒసేయ్, వయసులో ఉన్న అమ్మాయితో వయసులో ఉన్న అబ్బాయికి ఏం పని ఉంటుంది? వాడు నీకు లైన్ వేస్తున్నాడు, జాగ్రత్త అంది రూప ఫ్రెండ్. అవునా, నిజంగా అతనికి నా పట్ల అలాంటి ఉద్దేశం ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా నాకు చెప్తాడు కదా, అప్పుడు చెప్తాను నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అని. అప్పటిదాకా ఎందుకే, నువ్వే వెళ్ళి నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు అని నిలదీసి గట్టిగా అడగచ్చు కదా అంది తేజ. చూడు తేజ, అతను నాతో వల్గర్గా బిహేవ్ చేయట్లేదు, ఒక ఫ్రెండ్ని పలకరించినట్లు నవ్వుతూ పలకరిస్తున్నాడు. అంతకు మించి బ్యాడ్గా అతని ప్రవర్తన ఏమీ లేదు కదా, నేనెందుకు ముందుగా రియాక్ట్ అవ్వాలి? అతనిలో అలాంటి ఉద్దేశం లేకపోతే నేనే రెచ్చగొట్టినట్లవుతుంది. అయినా నా సమస్యనే నేను సాల్వ్ చేసుకోగలను. సరేనే, ఏదో చెప్పాను, నీకు క్లారిటీ ఉంది కదా? తల ఊపింది. తేజ తనని హెచ్చరించినప్పటి నుంచి వర్ధన్ యాటిట్యూడ్ని అబ్జర్వ్ చేస్తోంది రూప. కావాలని తనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. తను కనపడితే చాలు హాయ్ అంటూ చేతులు ఊపుతున్నాడు, స్మైల్ చేస్తున్నాడు. తప్పించుకుని నవ్వుతూ తిరుగుతూ అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. రూప కాలేజ్కి వెళ్ళగానే కాత్యాయిని కోపంగా, అర్జున్, ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేసేయ్, నాకు అస్సలు ఇష్టం లేదు చిరుబురులాడుతోంది. అమ్మా, మనం రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందామా? ఇక్కడ వద్దు. ఏమవుతుంది? మనం ఏమైనా రహస్యం మాట్లాడుకుంటున్నామా? అయినా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదా. అమ్మా, ఆ అమ్మాయికి ఒక సిస్టర్ ఉంది, తనకి యాక్సిడెంట్ అయ్యి కదలలేని పరిస్థితుల్లో ఉంది. తను ఆ రూమ్లో ఉంది, మన మాటలు వినబడతాయి, కొంచెం చిన్నగా మాట్లాడమ్మా ప్లీజ్ అన్నాడు అర్జున్. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? యాక్సిడెంట్ అయ్యి కదలలేని పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి మన ఇంట్లో ఉందా? అలాంటి వాళ్ళని కూడా నువ్వు చేరదీస్తున్నావా? ఇదేమైనా చారిటీ ట్రస్ట్ అనుకుంటున్నావా? బుద్ధుందారా నీకు? కోపంగా అంది కాత్యాయిని. అమ్మా ప్లీజ్, చిన్నగా మాట్లాడమని చెప్తున్నాను కదా, తనకి వినిపిస్తుంది. పద, మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాము. ఆగరా, ఏంటి మాట్లాడేది? నేను ఇలాంటి విషయాల్లో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వను. అసలు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, నేను చూడాలి అంటూ ఆ గది వైపుకి వెళ్ళింది కాత్యాయిని. అమ్మా ప్లీజ్, తను ఒక పేషెంట్, రెస్ట్ తీసుకుంటోంది. ఇప్పుడు వెళ్ళి మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు? తర్వాత జుద్దువు కానీ, ఇప్పుడు వద్దు. ఏంట్రా, ఏంటి నన్ను కంట్రోల్ చేస్తున్నావు? నేను చూసి వస్తాను అంతే, ఆ మాత్రానికి ఏమీ డిస్టర్బ్ అవ్వదు, పక్కకు తప్పుకో అంటూ కాత్యాయిని ఆ రూమ్లోకి వెళ్ళింది. బెడ్ మీద ఉన్న దీపని తేరిపారా చూసింది. తనని చూస్తేనే అర్థమైంది కాత్యాయినికి తను ప్రెగ్నెంట్ అని. ఒక్క నిమిషం అలాగే స్టాచ్యూలాగా ఉండిపోయింది. దీప కాత్యాయిని వైపు చూసి నవ్వుతూ నమస్కారం అమ్మా అంది. కాత్యాయిని దీపతో మాట్లాడకుండానే కోపంగా బయటికి వచ్చేసింది. దీప, నువ్వు రెస్ట్ తీసుకో, అమ్మ ఇప్పుడే వచ్చింది, నీతో తర్వాత మాట్లాడుతుంది అంటూ అర్జున్ కాత్యాయిని వెనకే వచ్చాడు.
ఏంట్రా ఆ అమ్మాయిని చూస్తుంటే నిండు గర్భిణీలాగా కనిపిస్తోంది. చాలా ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అడుగుతోంది కాత్యాయిని. అర్జున్కి ఏం చెప్పాలో ఒక్క నిమిషం అర్థం కాలేదు. దీపక్కి వాళ్ళ మాటలు వినిపిస్తాయేమోనని డోర్ దగ్గరికి వేశాడు. ఏరా మాట్లాడవేంటి అడుగుతుంటే? గట్టిగా అడిగింది. అవునమ్మా. అవునా? అయితే ఆ అమ్మాయి ఇక్కడెందుకు ఉంది? తన అత్తారింట్లో ఉండొచ్చు కదా. తన హస్బెండ్ ఏడి? రూప్ అంటే నీ కస్టడీలో ఉందనుకోవచ్చు, కానీ ఈ అమ్మాయి ఇక్కడెందుకుంది? ఏంట్రా మాట్లాడవేంటి? రూప ఇక్కడ ఉంది కాబట్టి తన పురిటికి ఇక్కడికి వచ్చిందా? అసలు వీళ్ళందరినీ చేరతీసే ముందైనా మమ్మల్ని సంప్రదించాలని, ఒక్క మాట అడగాలని నీకు అనిపించదా? అమ్మా, నీకదంతా తర్వాత చెప్తాను, ముందు పైకి నడు అన్నాడు అర్జున్ గట్టిగా మాట్లాడుతున్న కాత్యాయిని మాటలను ఆపడానికి ట్రై చేస్తూ. నేను రానురా. అయినా ఎవరు వీళ్ళంతా? నువ్వు ఎవరెవరినో తీసుకువచ్చి ఇంట్లో పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? పైగా ఆ అమ్మాయి గర్భవతి. అసలు ఆ అమ్మాయి భర్త ఏడి? తను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే తనకి తోడుగా ఉండకుండా ఎక్కడ ఉన్నాడు? అయినా ఆ అమ్మాయి మనింట్లో ఉండడం ఏమిటి? మరొకసారి అడిగింది కాత్యాయిని. అర్జున్ సమాధానం ఇవ్వకుండా ఉండడం చూసి, అర్జున్, నిన్నే, చెప్పు సమాధానం కోపంగా అంది. అమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకు? అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఏదిరా పర్సనల్? వాళ్ళ ఇంటి వరకు ఉంటే అది పర్సనల్. మన ఇంట్లో ఆశ్రయం పొందుతూ పర్సనల్ అంటే ఎలాగా? నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను. నువ్వు చెప్తావా లేదా? కోపంగా అంది కాత్యాయిని. అమ్మా, అసలు తనకి పెళ్ళి కాలేదు. హా? ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా ఇదంతా? పెళ్ళి కాలేదా? అంటే పెళ్ళి కాకుండానే? అవ్వా! బుగ్గలు నొక్కేసుకుంటోంది కాత్యాయిని. అమ్మా, అందులో తన తప్పేమీ లేదు. నీకు జరిగింది మొత్తం నేను క్లారిటీగా చెప్తాను, పైకి రా అన్నాడు అర్జున్. ఏంట్రా, ఏం చెప్తావు? కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగింది అని చెప్తావా? సిగ్గులేదారా ఇంకా వెనకేసుకురావడానికి? ఇంకొక్క క్షణం వాళ్ళు ఇంట్లో ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అక్కేమో పెళ్లి కాకుండా తల్లయ్యిందా, ఇక చెల్లెలేమో ప్రాసిక్యూట్ కేసులో అరెస్ట్ అయ్యిందా? వాళ్ళ పవిత్రత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇంకా నీ మాటలు నేను వినదలుచుకోలేదు అర్జున్. అయినా ఇలాంటి విషయాలలో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వను నేను. ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. చిచ్చి, తలుచుకుంటేనే నాకు అసహ్యంగా అనిపిస్తోంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వాళ్ళను పంపించేసి నాకు కబురు పంపు. అప్పటి వరకు నేను ఈ సందు చివర ఉన్న రామాలయంలో ఉంటాను అంటూ కాత్యాయిని కోపంగా వెళ్ళిపోయింది. అమ్మా ప్లీజ్, నా మాట విను. జరిగిందేమిటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఆగమ్మా ఆపుతున్నాడు అర్జున్. ఒరేయ్, ఆపరా నీ మాటలు. నేనింకా వినదలుచుకోలేదు. అమ్మా ప్లీజ్, పాజిటివ్గా ఆలోచించు. నువ్వు ఎందుకింత సీరియస్ అవుతున్నావు? ఆగమ్మా. షటప్ అర్జున్, షటప్. నేను కాబట్టి మాటలతో చెప్తున్నాను. ఇదే సిచ్యువేషన్లో మరొకరు ఉన్నట్లయితే నీ చెంప పగల కొడతారు. ఏ తల్లిరా తన పిల్లలకు ఇలాంటి సంబంధాలు కావాలని కోరుకుంటుంది? నేనే కాదు, నా ప్లేస్లో ఏ తల్లి ఉన్నా ఇలాగే ప్రవర్తిస్తుంది. ఎవ్వరూ ఇలాంటి సంబంధాన్ని కోరుకోరు. నేను కూడా అంతే అంటూ కోపంగా అర్జున్ ఆపుతున్నా ఆగకుండా వెళ్ళిపోయింది కాత్యాయిని. డోర్ దగ్గరికి వేసినప్పటికీ కాత్యాయిని గట్టిగా అరుస్తూ మాట్లాడడం వల్ల వాళ్ళ మాటలన్నీ దీపకి వినిపిస్తూనే ఉన్నాయి. కళ్ళల్లో నుంచి చిన్న కన్నీటి ధార. తన నిస్సహాయత పరిస్థితికి తన మీద తనకే అసహ్యం వేస్తోంది. అయ్యో, నా వల్లే అర్జున్ సార్ ఫ్యామిలీలో గొడవలు. మాకు ఆశ్రయం కల్పించి ఇంత తిండి పెడుతున్నందుకు ఆయనకు ఎన్ని మాటల. భగవంతుడా, మేమేం తప్పు చేశామని మాకు ఇలాంటి పరీక్ష? ఇంతకన్నా ఆ యాక్సిడెంట్లో నన్ను చంపేసినా బాగుండేది. బ్రతికి ఉండి చచ్చిపోయిన శవంలాగా చేశావు కదయ్యా అని మనసులోనే అనుకుంటూ కుమిలిపోతోంది దీప. ఓ గాడ్, ఇప్పుడు నేనేం చెయ్యాలి? తలపట్టుకుని కూర్చున్నాడు అర్జున్. ఏ ఆలోచన రావట్లేదు. పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది. ఎంతో కూల్గా ఈ మ్యాటర్ డీల్ చేయాలి అనుకున్నాను, కానీ ఇలా రివర్స్ అయిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఆలోచిస్తున్నాడు. ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే రిటర్న్లో కూడా వర్ధన్ బస్ని ఫాలో అవ్వడం అబ్జర్వ్ చేసింది రూప. ఏంటి వీడు ఇంటి వరకు వచ్చేస్తున్నాడు? లైట్ తీసుకుని తప్పు చేశానా? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడగనా? అడిగితే నేను నిన్ను ఎక్కడ ఫాలో చేస్తున్నాను, ఇటుగా పని ఉండి వస్తున్నాను అంటాడేమో. ఈ రోజుల్లో నిజం నిర్భయంగా చెప్పేవాళ్ళు ఎంతమంది? మాట మార్చేస్తే చూద్దాం ఇలా ఎన్ని రోజులు తిరుగుతాడో అనుకుంటూ వర్ధన్ని చూసినా కూడా చూడనట్లు బుక్స్ ఓపెన్ చేసి చదువుతున్నట్లు తల కూడా తిప్పకుండా కూర్చుంది రూప. ఏంటిది, అసలు నా వైపు చూడదా? ఇలా అయితే ఈ అమ్మాయిని లైన్లో పెట్టడం చాలా కష్టం. ఈ రోజుల్లో యూత్ అంతా ఎలా ఉంటున్నారు? చూడగానే ప్రేమ, రెండో రోజు చాటింగ్, మూడో రోజు మీటింగ్, మహా అయితే వారంలో డేటింగ్. చాలా చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఎక్కడో 90స్లో ఉండిపోయింది. తన వైపే చూస్తూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు వర్ధన్. కాలేజ్ బస్ దిగగానే ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఏ రూపా రూపా పిలుస్తున్నాడు వర్ధన్. ఇడియట్, ఏమనుకుంటున్నాడు నా గురించి? ఇంటి దాకా వచ్చిందే కాక ఇలా పిలవడం ఏమిటి అనుకుంటూ వెనక్కి తిరిగింది. ఏంటి, నీకేం కావాలి? నీతో మాట్లాడాలి, ఒకసారి బయటికి వస్తావా? రాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది రూప. అబ్బో, దీనికి మామూలుగా లేదుగా పొగరు. సీనియర్ అని కూడా చూడట్లేదు. సర్లే, రేపు కాలేజ్కి రాకుండా ఎక్కడికి పోతుంది? అప్పుడు ఎలా మాట్లాడదో నేను చూస్తాను అనుకుంటూ వెళ్తున్న రూప వైపు అలాగే చూస్తూ బైక్ యూటర్న్ తిప్పి ముందుకు వెళ్ళాడు వర్ధన్. గార్డెన్ ఏరియా దాటి గుమ్మం వరకు వెళ్ళేసరికి వ్యాన్లో లగేజ్ ఎక్కించి ఉంది. 4-5 లోపల నుంచి లగేజ్ మొత్తం తీసుకువచ్చి వ్యాన్లోకి సర్దుతున్నారు. రూప అక్కడే ఆగిపోయి చూస్తోంది. కాసేపటికి అర్థమైంది రూపకి వాళ్ళ సామాన్లు సర్దుతున్నారని. రూపకి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ లోపలికి వెళ్ళింది. గుమ్మంలో నుంచుని ఉన్న తాయారు రూపని చూసింది. చిన్నమ్మాయి గారు, ఆగండి, లోపలికి వెళ్ళకండి. ఏమైంది తాయారు, ఎందుకు వెళ్ళకూడదు? ఇదేంటి సామాన్లన్నీ సర్దుతున్నారు? ఆశ్చర్యంగా అర్థం కాక అడిగింది. చెప్తానమ్మా, అంతా చెప్తాను, ఇక్కడే ఉండండి, చిన్నబ్బాయి గారు వస్తున్నారు, మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు అంటూ తాయారు గబగబా లోపలికి వెళ్ళి, చిన్నబ్బాయి గారు, రూపమ్మ వచ్చింది, బయట నుంచున్నారు, లోపలికి రమ్మంటారా? రూప వచ్చిందా? అవును బాబు, బయట నుంచింది. సరే, నేను వెళ్తాను, నువ్వు ఈ సామాన్లన్నీ దగ్గర ఉండి సర్దించు. అటగే బాబు. అర్జున్ బయటికి వచ్చాడు. సార్, ఏమిటిదంతా అడిగింది రూప. చెప్తాను, నువ్వు నాతో రా అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. రూపకి ఏమీ అర్థం కావట్లేదు. అయినా ప్రశ్నించకుండా సైలెంట్గా బైక్ ఎక్కి కూర్చుంది. అర్జున్ స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఏం జరిగింది? ఎందుకని మా సామాన్లన్నీ సర్దుతున్నారు? ఆంటీ గారితో అర్జున్ గారికి ఏమైనా గొడవ జరిగిందా? ఉదయం నేను వచ్చేటప్పుడు ఆంటీ చాలా చాలా కోపంగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదో జరిగింది. ఇప్పుడు అర్జున్ సార్ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇంట్లోకి కూడా రావద్దన్నారంటే ఇప్పటి వరకు మీకు నేను చాలా హెల్ప్ చేశాను, ఇకపై మీ దారి మీరు చూసుకోండి అని చెప్తారేమో. అంతే అయ్యుంటుంది. ఆంటీ గారు అర్జున్ గారిని తిట్టారా? అయినా ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. అసలు మా గురించి ఇంతలాగా ఆలోచించి ఇంత హెల్ప్ చేయడమే గొప్ప. మాలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలకి ఆశ్రయం ఇస్తే ఏ పేరెంట్స్కైనా కోపం వస్తుంది కదా, అందుకనే ఆంటీ అలా ఉన్నారేమో. పాపం, మా వల్ల అర్జున్ సార్కి ఆంటీతో గొడవ జరిగింది. ఇప్పటికే అర్జున్ సార్ మీద బాగా డిపెండ్ అయ్యాము. చాలు, ఇప్పటి వరకు మాకు చేసిన హెల్ప్ చాలు. మా వల్ల ఆయన లైఫ్ డిస్టర్బ్ కాకూడదు. రూప కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అసలు ఏం గొడవ జరిగిందో క్లారిటీగా తెలియట్లేదు, కానీ వాళ్ళ వల్లే గొడవ జరిగిందని మాత్రం అర్థమవుతోంది తనకి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకంటూ ఎవరు ఉన్నారు? మళ్ళీ అదే ఊరు వెళ్ళాలా? రేపటి నుంచి అక్కని ఒక్కదాన్ని ఇంట్లో వదిలి మళ్ళీ జాబ్కి వెళ్ళాలా? అక్కని సేఫ్గా ఎలా చూసుకుంటాను? ఏమీ అర్థం కావట్లేదు. మళ్ళీ నా లైఫ్లో అదే ట్రామా స్టార్ట్ అవుతుందా? అక్క ఒక్కదాన్ని వదిలి నేను జాబ్కి వెళ్తే ఈవినింగ్ వరకు అక్క ఎలా ఉంటుంది? మళ్ళీ ఎవరెవరో మా లైఫ్లోకి ఇన్వాల్వ్ అవుతారు.
మా బ్రతుకు మేము బ్రతుకుతున్నా మా లైఫ్లోకి ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అయ్యి అందరూ టార్గెట్ చేస్తారు మమ్మల్ని. కానీ తప్పదు. ఇంకా అర్జున్ సార్ మీద ఆధారపడడం కరెక్ట్ కాదు. మా వల్ల వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రాకూడదు. మా అక్కకి నాకు మా అక్క కష్టంగా ఉన్నా ఇదే నిజం. మా దారి మేం చూసుకోవాలి. అంతా తలుచుకుంటుంటే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలజల రాలిపోతున్నాయి. తుడుచుకుంటూ సైడ్ మిర్రర్లో నుంచి అర్జున్ వైపు చూసింది. చాలా సీరియస్గా ఉన్నాడని అర్థమైంది. సారీ సార్, నా వల్ల మీరు మాటలు పడవలసి వచ్చింది. అందుకనే నేను ముందుగానే చెప్పాను, మీతో మేము ఎక్కడైనా వేరేగా ఉంటాం సార్ అని. నాకు తెలుసు నా సిచ్యువేషన్, మా అక్క సిచ్యువేషన్ తెలిస్తే ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వడానికి ఇష్టపడరని. రూప కళ్ళల్లో కన్నీళ్లు, రకరకాల ఆలోచనలు ఆలోచిస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది. అర్జున్ రూప బైక్ మీద వెళ్తూ ఉంటే ఒకవైపుగా టీ షాప్ దగ్గర సిగరెట్ స్మోక్ చేస్తున్న వర్ధన్ వాళ్ళిద్దరినీ చూశాడు. హే, రూపలాగా ఉందే. రూపలాగా ఉండడం కాదు, రూపే. ఇదెక్కడి ట్విస్ట్రా బాబు. వాడెవడు నా పిల్లని ఎక్కించుకుని జుమ్ అంటూ తిరుగుతున్నాడు? ఇదేంటి ఫేస్ అలా పెట్టుకుంది? ఏడుస్తుందా? అసలేం జరుగుతోంది? వెంటనే తన చేతిలో ఉన్న సిగరెట్ కింద పడేసి బైక్ స్టార్ట్ చేసి వాళ్ళనే ఫాలో అవుతున్నాడు. సార్, గొడవ జరిగిందా అని అడగాలని అనిపిస్తోంది రూపకి. అర్థమవుతుంది కదా, మళ్ళీ అడగడం ఎందుకు అని తనకి తానే సర్ది చెప్పుకుంటూ సైలెంట్గా కూర్చుంది. దాదాపు హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత బ్రేక్ వేశాడు అర్జున్. అర్జున్ బ్రేక్ వేసిన సంగతి కూడా అబ్జర్వ్ చేయట్లేదు రూప. అలాగే కూర్చుని ఉంది. 2 మినిట్స్ చూసిన తర్వాత, ఏంటి రూప దిగు గట్టిగా అన్నాడు అర్జున్. అప్పుడు అబ్జర్వ్ చేసి దిగి సైలెంట్గా నుంచుంది. ఏంటి అలా ఉండిపోయావు, పదా ఆలోచిస్తూ వాళ్ళు ఉన్న ఇంటి వైపు చూస్తోంది. నిన్నే పద చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు. వెనకాలే వాళ్ళని ఫాలో చేస్తూ వచ్చిన వర్ధన్, ఎవడు వీడు రూప చెయ్యి పట్టుకుని ఈ ఇంట్లోకి తీసుకువెళ్తున్నాడు? అసలు ఈ ఇల్లు ఎవరిది? రూప ఎందుకంత డల్గా ఉంది? కొంపతీసి రూపకి కానీ పెళ్ళైపోలేదు కదా? అతను ఆమె హస్బెండా? ఆహా, అయ్యుండడులే. పెళ్ళైతే మెడలో కానీ చేతికి కానీ కాళ్ళకి కానీ ఏదో ఒకటి ఉంటాయి కదా. మరైతే వీడెవడు? బాయ్ ఫ్రెండా? తెగ ఆలోచిస్తూ కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు వర్ధన్. రూప, ఇది కిచెన్, డబుల్ బెడ్రూమ్, లివింగ్ రూమ్. ఇల్లెలా ఉంది, బాగుందా? అర్జున్ అడుగుతుంటే ఏమీ అర్థం కానట్లు చూస్తోంది రూప. మీకు తోడుగా తాయారు కూడా ఇక్కడే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లో మా పోలీస్ స్టేషన్ ఉంది. సో రోజు నేను ఏదో ఒక టైంలో టీ తాగడానికి ఖచ్చితంగా వస్తాను. మీ అక్కని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక నర్సుని కూడా అపాయింట్ చేశాను. బయట ఒక కానిస్టేబుల్ కాపలాగా ఉంటాడు. సో నువ్వు భయపడవలసింది ఏమీ లేదు. నీకు ఈ ఇల్లు నచ్చిందా? చిన్నది కానీ బాగుంది కదా? సార్, మమ్మల్ని ఉన్న పలంగా ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారంటే చాలా పెద్ద గొడవ జరిగింది కదా సార్. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రూప. రూప, గొడవ జరిగిందని నీతో నేను చెప్పానా? అయినా ఏదైనా గొడవ జరిగినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను నీకు సపోర్ట్గా ఉన్నంతసేపు ఆ గొడవలు, ఆ డిస్టర్బెన్స్ నీ వరకు రావు. సార్, మేము మా ఊరు వెళ్ళిపోతాం. మాకిప్పటికే మీరు చాలా చాలా హెల్ప్ చేశారు. ఇంకా హెల్ప్ చేసి ఆంటీ గారితో గొడవలు తెచ్చుకోవద్దు. షటప్ రూపా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? గట్టిగా అరిచాడు అర్జున్. ఊరు వెళ్ళిపోతావా? వెళ్ళిపోయి ఏం చేస్తావు? చదువు మానేస్తావా? మళ్ళీ షాపింగ్ మాల్లో వర్కర్గా జాయిన్ అవుతావా? ఇప్పటికే స్పాయిల్ అయిన మీ అక్క జీవితాన్ని బాగు చేయాలని నేను ఆలోచిస్తున్నాను. నువ్వు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని మీ లైఫ్తో పాటు మీ అక్క లైఫ్ కూడా స్పాయిల్ చేయకు. అలా కాదని అర్ధరాత్రి బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళావో ఈసారి చెంపలు పగలగొట్టడంతో ఊరుకోను. మైండ్ ఇట్. వార్నింగ్ ఇచ్చాడు అర్జున్. రూప ఏమీ మాట్లాడకుండా తలదించుకుని అలాగే నుంచుంది. తన కన్నీళ్లు నేలపై బొట్లు బొట్లుగా పడుతున్నాయి. రూపా, నీ బాధేమిటి? ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేయించాను అని ఆలోచిస్తున్నావా? అవును, అమ్మతో గొడవ జరిగింది. తనకి నీ విషయంలో క్లారిటీ లేక గొడవ జరిగింది. ప్రస్తుతం మా అమ్మ ఉన్న కోపంలో నేనేం చెప్పినా వినదు. పైగా
నీకు మా అమ్మకి మనస్పర్ధలు వస్తాయని నేనే నిన్ను దూరంగా తీసుకువచ్చాను. నువ్వు చేయవలసింది ఒక్కటే, బాగా చదువుకుని నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకోవడమే, సొసైటీలో నీకంటూ గుర్తింపు తెచ్చుకోవడమే. అప్పుడు మా అమ్మే ఎదురు వచ్చి నిన్ను మా ఇంటికి తీసుకువస్తుంది. ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా చెప్పిన మాట విని బుద్ధిగా ఉండు. అలా కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆడపిల్లవని కూడా చూడను. 24 అవర్స్ నా కస్టడీలో ఉండేలాగా లాకప్లో పడేస్తాను. అంతదాకా తెచ్చుకోవద్దు. అర్జున్ ఎంత మాట్లాడుతున్నా రూప ఏమీ మాట్లాడట్లేదు. ఇల్లు సర్దడానికి వర్కర్స్ వస్తారు. 1 గంట మీరు వెయిట్ చేస్తే చాలు, ఇల్లంతా చక్కగా సర్దుతారు. ఏంటి ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావు? హలో, నిన్నే గట్టిగా అన్నాడు అర్జున్. నాకు మాటలు రావట్లేదు సార్. సహాయం చేయడానికైనా హద్దు ఉండాలి. మీరు మాకు వెలకట్టలేని హెల్ప్ చేస్తున్నారు. నాకేం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంత నీ కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు అంటూ కన్నీళ్లతో అర్జున్ కాళ్ళకి దండం పెట్టింది రూప. ఏయ్, ఏంటి నువ్వు? ఒక్కసారిగా కంగారు పడి వెనక్కి అడుగులు వేశాడు. అసలు నీకు మైండ్ ఉందా? పిచ్చిగాని పట్టిందా ఏంటి? నాకు ఇలాంటివి నచ్చవు. అప్పటికీ నువ్వేదో పాత సినిమాలో హీరోయిన్ అయిపోయినట్టు నా కాళ్ళకి దండం పెట్టే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకువచ్చావు? ప్లీజ్ నువ్వు ఇలా చెయ్యకు. అర్జున్ మాటలకు చిన్న నవ్వు నవ్వింది రూప. అమ్మయ్యా, నవ్వావు, ఇది చాలు. ధైర్యంగా నేను ఇంటికి వెళ్ళడానికి. ఏడుస్తూ కూర్చుంటావేమో ఎలాగా అని ఆలోచిస్తున్నాను. పక్కనే ఉన్న నైబర్స్ కూడా చాలా మంచివాళ్ళు రూప. ఏరియా మంచిదని ఇంత దూరంలో ఇల్లు తీసుకున్నాను. బట్ పర్వాలేదు, మార్నింగ్ అంతా నేను ఇక్కడే ఉంటాను. నైట్ మాత్రం ఇంటికి వెళ్ళక తప్పదు. అయినా నువ్వు భయపడవలసింది ఏమీ లేదు, సెక్యూరిటీ ఉంటుంది, సరేనా? ఏమీ కాని మా కోసం ఇంత హెల్ప్ చేస్తున్నారు. మా గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నారు. మా అమ్మ ఉన్నా మా గురించి ఇంత శ్రద్ధ తీసుకునేది కాదేమో సార్. రూప కళ్ళల్లో కన్నీళ్ళు. అబ్బా ప్లీజ్ రూప, నువ్వు ఇంకా సెంటిమెంట్ సీన్ ఆపుతావా? నువ్వు డాక్టర్ అయ్యాక లైఫ్ లాంగ్ నాకు నా ఫ్యామిలీకి ఫ్రీ సర్వీస్ ఇవ్వు. అప్పుడు నీకు గిల్ట్ ఫీల్ ఉండదు, సరేనా? డెఫినెట్లీ సార్. అక్కని తీసుకువస్తారా సార్? నువ్వు రూమ్స్ అన్నీ సరిగ్గా చూడు రూప. మీ అక్క రూమ్లో రెస్ట్ తీసుకుంటోంది. వెళ్ళి చూసింది రూప. రూపని చూడగానే దీప కళ్ళల్లో కన్నీళ్ళు. రూప, దీప గొంతులో బాధ. అక్క పక్కకు వెళ్ళి కూర్చుంది. నా వల్లే ఈ గొడవంతా. నన్ను ఏదైనా హాస్టల్లో జాయిన్ చేసేసి నీ లైఫ్ నువ్వు చూసుకో రూప. కనీసం నువ్వైనా బాగుంటావు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న నన్ను చేరతీస్తే నీ లైఫ్ మీద కూడా మచ్చపడుతుంది. నా కోసం నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. దీప కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్ళు వస్తున్నాయి. అక్క ప్లీజ్ అలా మాట్లాడకు. దీప కళ్ళు తుడిచి తనని గట్టిగా హత్తుకుంది. ఎన్ని గొడవలు జరిగినా ఏదేమైనా నాకు నువ్వు, నీకు నేను. మనం ఒక చెట్టు కొమ్మలం అక్క. బ్లడ్ రిలేషన్ వదులుకోలేము. ఎవరో ఏదో అన్నారని నా అక్కని నేను వదులుకుంటానా? నాకందరికంటే నువ్వే ఎక్కువ. చాలా ఎమోషనల్ అవుతోంది రూప. ప్లీజ్ రూప, ఏడవకు. అసలు ఏం జరిగిందక్క? అర్జున్ సార్ గొడవ జరిగిందని మాత్రమే చెప్తున్నారు. ఏమిటో క్లియర్గా చెప్పట్లేదు. రూప, మనం తర్వాత మాట్లాడుకుందాము. సార్కి వినిపిస్తే బాగోదు. సరే, మార్నింగ్ నుంచి ఏమైనా పెట్టారా? మందులు వేశారా? తాయారు అన్నీ దగ్గర ఉండి చూసుకుంటోంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వ్యాన్ వచ్చిన చప్పుడు. అక్క నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వచ్చింది రూప. అర్జున్ దగ్గర ఉండి ఆ సామాన్లన్నీ లోపలికి పెట్టిస్తున్నాడు. వర్కర్స్ గబగబా తెచ్చినవన్నీ సర్దడం స్టార్ట్ చేశారు. రూప హెల్ప్ చేద్దామని బయటికి వచ్చింది. రూప, నువ్వు పక్కకి తప్పుకో, వర్కర్స్ ఉన్నారు కదా. అది కాదు సార్, నేను కూడా ఏదైనా హెల్ప్ చేస్తాను. సరే అయితే. బాగా తలనొప్పిగా ఉంది రూప. స్ట్రాంగ్గా ఒక టీ పెట్టి తీసుకొస్తావా? సార్ ఇప్పుడే వచ్చాము, సామాన్లు అవి ఇంకా సర్దుకోలేదు. అందుకే నేను పక్కన ఉండమని చెప్తున్నాను. 5 మినిట్స్ పక్కన ఉండు. కిచెన్ నీట్గా సర్ది నీకు అప్పచెప్తారు. పాలు పొంగించి వేడిగా టీ పెట్టు. అర్జున్ మాటలకు తల ఊపి తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వచ్చింది. 4 వర్కర్స్ ముందుగా వెళ్ళి వంటిల్లంతా సర్దారు. రూప నైబర్స్ని అడిగి
ఒక బిందె నీళ్లు తీసుకువచ్చింది. అర్జున్ పాల ప్యాకెట్ తెప్పించాడు. వంటింట్లో ఒక వారగా ఉన్న దేవుడు మందిరంలో దేవుడి ఫోటో పెట్టి దండం పెట్టుకుని పాలు పొంగించింది. అందరికీ వేడి వేడిగా టీ పెట్టించింది. అర్జున్కి కూడా టీ అందించింది రూప. థ్యాంక్ యూ రూప అంటూ టీ తీసుకుని రూప వైపు క్యాజువల్గా ఒక్కసారి చూశాడు అర్జున్. నుదుటిన చిన్న కుంకుమ, తలకి చుట్టిన తువ్వాలు, రూప మొహం మీద తడికి అతుక్కున్న ముంగురులు, లైట్ స్కై బ్లూ కలర్ చుడీదార్. ముచ్చటగా ముద్దుగా కనిపిస్తోంది రూప. అలాగే చూస్తున్న అర్జున్ చూపులకి ఇబ్బంది పడుతూ, ఏంటి సార్ అలా చూస్తున్నారు, టీ బాలేదా? రూప అలా అనడంతో కొంచెం తడబడుతూ, ఆహా బావుంది అంటూ తన చూపులు పక్కకు తిప్పుకున్నాడు. ఏంటో విచిత్రంగా ఉంది, ఈ రూపకి నేను ఇంతలాగా అట్రాక్ట్ అవుతున్నాను నాకే తెలియట్లేదు. కానీ ఈ ఫీల్ చాలా బాగుంది. తనని చూడడం, తనతో మాట్లాడడం నాకెందుకనో నచ్చుతోంది. రేపటి నుంచి కొంచెం ఎర్లీగా ఆఫీస్కి వచ్చేయాలి. అప్పుడే రూప చేతి కాఫీ తాగాలన్నా, అమ్మాయి గారి దర్శనం చేసుకోవాలన్నా కుదురుతుంది. ఏది ఏమైనా ఒకే ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది. ఎర్లీ మార్నింగ్ తన చేతి కాఫీ తీసుకోవడం, ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగడం, ఈవినింగ్ కాలేజీ నుంచి రాగానే అందరం కలిసి డిన్నర్ చేస్తూ సీరియల్ చూడడం. వారేవా, ఆ రోజులు బాగున్నాయి కదా. ఇన్ని రోజులు అబ్జర్వ్ చేయలేదు, అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు బాధగా అనిపిస్తోంది. మనసులో అనుకుంటూ రూప వైపు చూసి చూడనట్లు చూస్తున్నాడు అర్జున్. ఈ స్టోరీ బోరింగ్గా అనిపిస్తోందని, సాగదీసినట్లు ఉంది అని కొంతమంది నాకు నిన్న కామెంట్ చేశారండి. అంటే నేను చెప్పేవన్నీ ఫ్యామిలీ స్టోరీస్, లవ్ స్టోరీస్ కదా, అవి ఊరికే స్టార్టింగ్, మిడిల్లో ఏమవుతుంది, ఎండింగ్ ఏమవుతుంది అని చెప్పుకుంటూ అలా అలా అయిపోదు కదా. స్టెప్ బై స్టెప్ చిన్నగా స్టోరీ నడుస్తుంది. ఫాస్ట్గా ఏమైపోతుంది చెప్పేస్తే 4-5 ఎపిసోడ్స్కే నేను స్టోరీ కంప్లీట్ చేసేయచ్చు కదా. నావన్నీ సీరియల్ స్టోరీస్ అన్నమాట. అంటే రోజుకి ఒక ఎపిసోడ్ చెప్పున లాంగ్ స్టోరీస్ నావి. అందుకని కొంచెం మీకు అలా అనిపించవచ్చు, కానీ స్టోరీ కంటిన్యూ అయ్యే కొద్దీ తప్పకుండా నచ్చుతుంది. కొంచెం ఓర్పుగా వెయిట్ చేయండి, ఓకేనా. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.